ఈ పిండ్లు రోజు తింటే బరువు తగ్గడం మరింత సులభం. అవేంటో చూసేద్దాం. రోజువారీ ఆహారంలో కొన్ని రకాల పిండ్లను చేర్చుకోవడం వల్ల బరువు తగ్గడం సులభం. అవేంటో తెలుసుకోండి. ఎత్తుకు తగిన బరువు ఉండటం అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. అలా దాన్ని నియంత్రణలో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడు మాత్రమే మనం ఆరోగ్యంగా ఉండగలం. అందుకని చాలా మంది బరువు తగ్గడానికి చాలా కష్టపడుతుంటారు. వ్యాయామాలు చేస్తారు, రకరకాల డైట్లు పాటిస్తూ ఉంటారు. ఇలా వెయిట్ లాస్ కోసం డైట్లను అనుసరించే వారికి పోషకాహార నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. కొన్ని పిండ్లను డైట్ లో భాగంగా చేర్చుకోవాలని అంటున్నారు. అప్పుడు వారికి బరువు తగ్గడం అనేది మరింత తేలికవుతుందని చెబుతున్నారు. మరి ఆ పిండ్లు ఏంటో చూసేద్దాం. ముందుగా రాగి పిండి. గ్లూటెన్ అస్సలు లేని పిండ్లలో రాగి పిండి ఒకటి. దీనిలో పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. అలాగే ఎమైనో యాసిడ్లు ఉంటాయి. అందువల్ల దీన్ని కొంచెం తిన్నా కడుపు నిండిపోయినట్లు ఉంటుంది. తరువాత కూడా ఎక్కువసేపటి వరకు ఆకలి వేయదు. దీన్ని జావలా గాని, చపాతీలా గాని, దోశల రూపంలో గాని తినవచ్చు. దీనిలో కాస్త గోధుమ పిండి లేదా జొన్న పిండి కలిపి రోటీలు చేసుకుని తినేయచ్చు. ఇక జొన్న పిండి. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎక్కువ మంది జొన్న పిండితో రొట్టెలు చేసుకుని తింటూ ఉంటారు. మిగిలిన వారు దీనిపై శ్రద్ధ పెట్టరు. అయితే బరువు తగ్గాలని అనుకునే వారు కూడా జొన్న పిండితో చేసిన వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. దీనిలో పీచు పదార్థాలు, కాల్షియం, ఐరన్ లాంటి పోషకాలు ఉంటాయి. బి విటమిన్లు, విటమిన్ సి లాంటివి ఉంటాయి. ఇవన్నీ జీర్ణ సమస్యలను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. తద్వారా జీవక్రియ వేగవంతమై క్యాలరీలు ఎక్కువగా ఖర్చు కావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక సజ్జపిండి. బియ్యం, గోధుమల లాంటి వాటిల్లో గ్లూటెన్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అయితే సజ్జపిండిలో గ్లూటెన్ అనేది ఏమాత్రము ఉండదు. ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్ లాంటి ఖనిజాలు సమృద్ధిగా దొరుకుతాయి. ఇవి శరీరానికి అధిక వేడి కలగకుండా కాపాడుతాయి. బరువు తగ్గాలనుకునే ఆలోచనలో ఉన్నవారు అరకప్పు గోధుమ పిండి వాడుకుంటే మరో అరకప్పు వరకు సజ్జపిండి కలుపుకొని చపాతీలు తయారు చేసుకోవచ్చు. కూర ఎక్కువ తిని రోటీలు తగ్గించి తినేందుకు ప్రయత్నిస్తే బరువు తేలిగ్గా తగ్గుతారు. ఇక బాదం పిండి. బాదం గింజలను తీసుకొని మిక్సీ పడితే వచ్చేదాన్నే బాదం పిండి లేదా బాదం పౌడర్ అంటారు. మిక్సీలో వేసినప్పుడు ఎక్కువసేపు ఉంచితే దీని నుంచి నూనె రావడం ప్రారంభమవుతుంది. అందువల్ల అది మెత్తగా అయిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇది కాస్త మెత్తగా పొడిపొడలాడుతూ ఉన్నప్పుడే మిక్సీని ఆపేయాలి. దీనిలో తక్కువ కార్బోహైడ్రేట్లు, ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయి. ఇది గ్లూటెన్ ఫ్రీ. తక్కువ తిన్నా ఎక్కువ పోషకాలు కావాలనుకున్నప్పుడు దీన్ని ఇష్టానుసారంగా వాడుకోవచ్చు. చాలా పదార్థాల్లో కొంత భాగం కలుపుకొని ఆహారంలో చేర్చుకోవచ్చు.